ఓకే, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్లో తర్వాత లెక్చర్ చూద్దాం. See 21st question. 12 copies of a book were sold for 1800 rupees, thereby gaining cost price of 3 copies. The cost price of a copy is అంటున్నాడు. అంటే ఇక్కడ 12 కాపీస్ని 1800 రూపీస్కి సెల్ చేస్తున్నాడు. అంటే 12 కాపీస్ కాస్ట్ 1800 రూపీస్ అయినప్పుడు 1 కాపీ కాస్ట్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 1 కాపీ ఎంత అంటే 1800 డివైడెడ్ బై 12, అవునా కదా? సో 12 1s are 12, 12 5 60 అండ్ 0. సో 1 కాపీ కాస్ట్ ఎంత? 150 రూపీస్, రైట్? ఇది అలా ఉంచుదాం. సరే, తర్వాత ఏమంటున్నాడు? దేర్ బై గెయినింగ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 కాపీస్ అంటున్నాడు. వాడికి 12 కాపీస్ని 1800 రూపీస్కి అమ్మినప్పుడు వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుందంట? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 కాపీస్ అంటున్నాడు. అంటే వాడు 3 కాపీస్ని ఎంతకు కొన్నాడో అంత అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది వాడికి వస్తుంది. జనరల్గా మనకి ప్రాఫిట్ ఫార్ములా ఏంటన్నా, ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏం చెప్తాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అంతే కదా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎన్ని సెల్ చేస్తున్నాడు? 12 కాపీస్ సెల్ చేస్తున్నాడు. వాడు 12 కాపీస్ సెల్ చేస్తున్నాడు, ఫైన్. తర్వాత 12 కాపీస్ సెల్ చేస్తున్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత కమ్మాలి? 12 కాపీస్ యొక్క కాస్ట్ ప్రైసే వాడికి వస్తుంది. దాంతోపాటు వాడికి ప్రాఫిట్ కూడా వస్తుంది, అవునా కదా? ప్రాఫిట్ ఎంత వస్తుందన్న? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 కాపీస్, కాబట్టి 3 కాపీస్ యొక్క కాస్ట్ ప్రైస్, రైట్? సో దిస్ ఈస్ ద లాజిక్. సరే, ఈ 12 కాస్ట్ ప్రైస్ 12 ఇంటూ కాస్ట్ ప్రైస్ అనేది ఈ టర్మ్ ఇటు తీసుకువస్తే 3 కాస్ట్ ప్రైస్ ప్లస్ 12 కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 12 సెల్లింగ్ ప్రైస్, ఫైన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 15 కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 12 సెల్లింగ్ ప్రైస్. ఎస్ ఆర్ నో? ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది ఏంటన్నా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కాపీ. ఒక కాపీ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కోవాలి. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 12 డివైడెడ్ బై 15 ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఎస్ ఆర్ నో? సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 కాపీ ఎంతనా? 150. మనం ఒక కాపీ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 కాపీ ఈజ్ 15. సో 12 డివైడెడ్ బై 15 ఇంటూ 150 equals to 15 10s are 150 and finally we will be getting 120 rupees. Ante cost price of 1 copy entanana? 120 rupees, right? I think it's option A. Hope you understand. Please note this. Coming to next one. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ మ్యాన్ పర్చేస్డ్ ఏ బెడ్షీట్ ఫర్ ₹450 అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 10%. క్యాలిక్యులేటెడ్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బెడ్షీట్ వాజ్ అన్నాడు. దిస్ ఈజ్ సచ్ ఏ లాజికల్ క్వశ్చన్. ఏంటంటే ఏమన్నాడు? వాడు ఒక బెడ్షీట్ని ఎంతకు పర్చేస్ చేశాడు? 450 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 450, అవునా కదా? అయితే వాడికి ఎంత గెయిన్ వచ్చింది నాన్న? గెయిన్ ఈక్వల్స్ టు 10% వచ్చింది అంటున్నాడు. సరే, బాగానే ఉంది. గెయిన్ 10% అంటే వాడికి ఎంత వచ్చినట్టు? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% కదా, దీనిలో 10% ఎంత నాన్న? 45, అవునా కదా? సో ప్రాఫిట్ ఈక్వల్స్ టు 45. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత నాన్న? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్, అంతే కదా? సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 450 అండ్ ప్రాఫిట్ ఈజ్ 45. Therefore 495 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బెడ్షీట్ 495 రూపీస్ కదా? ఈజ్ దిస్ ద రైట్ ఆన్సర్? నో, దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకంటే చూడండి నాన్న, ఒక్క స్టేట్మెంట్తో మొత్తం క్వశ్చనే మారిపోయింది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్యాలిక్యులేటెడ్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. అంటే వాడు గెయిన్ని 10% కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయలేదు, సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశాడు, రైట్? అంటే దాని అర్థం ఏంటి? గెయిన్ ఎంత నాన్న? దట్ ఈస్ నథింగ్ బట్ 10% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు, అవునా కదా? సో 10% అంటే ఎంత నాన్న? దట్ ఈస్ నథింగ్ బట్ 1/10, అవునా కదా? అంటే 10 రూపీస్ సెల్ చేస్తుంటే వాడికి 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది అని దాని అర్థం. ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఒకటే కదా? అంటే 10 రూపీస్లో అమ్మితే ₹1 ప్రాఫిట్ వచ్చిందనమాట. అలా అయితే ముందు మనం కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఎంత నాన్న? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిటే కదా? దీని నుంచి ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 10 units అండ్ ప్రాఫిట్ ఈజ్ 1 unit. దట్ ఈస్ నథింగ్ బట్ 9 units ఈజ్ ద కాస్ట్ ప్రైస్, అవునా కదా? అంటే కాస్ట్ ప్రైస్ వాడు ఎంత ఇచ్చాడు? 450. అంటే 9 units 450 అయితే మనం కావాల్సింది ఏంటన్నా? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బెడ్షీట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బెడ్షీట్ దట్ ఈస్ నథింగ్ బట్ 10 units, అవునా కదా? అలాంటప్పుడు 10 units ఎంత? దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో 9 5s are 45 అండ్ 0 అండ్ 10 50s are how much? It's 500. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 500 రూపీస్. మనం క్వశ్చన్ని కొంచెం కేర్ఫుల్గా చదవాలి నాన్న ఎప్పుడైనా సరే. ఈ ఒక్క స్టేట్మెంట్ లేకపోతే ఆన్సర్ ఇదే అయ్యేది, కానీ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ మనం జాగ్రత్తగా చేయాలి, రైట్? క్వశ్చన్ ఎప్పుడైనా 2-3 times చదువుకోవాలి, రైట్ ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్. An item costing ₹200 is being sold at 10% loss. If the price is further reduced by 5%, the selling price will be అంటున్నాడు కదా? See friends,
ఒక ఐటమ్ని 200కి కొన్నాడంట, అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 200 కదా. దాన్ని ఏం చేశారంటే ఈస్ బీన్ సోల్డ్ ఎట్ 10% లాస్, 10% లాస్కి అమ్మాడు. సో దీనిలో 10% ఎంతనా, దీనిలో 10% వచ్చేసి 20, అవునా కదా, అవునా కదా. సో 200లో 20 తీసేస్తే ఎంతనా, సెల్లింగ్ ప్రైస్ విల్ బి 180. ఎస్ ఆర్ నో, అంటే 200 కాస్త 10%కి తక్కువ అమ్మాడంటే 180కి అమ్మాడు అని దాని అర్థం. సరే, ఇఫ్ ద ప్రైజ్ ఈజ్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%, ద సెల్లింగ్ ప్రైస్ విల్ బి. ఇప్పుడు ఇది ఇంకా ఒక 5% తగ్గిపోయిందంట. దీనిలో 10% ఎంతనా, 18. 5% అంటే 10%లో హాఫ్ కదా. సో ఇది 10% అయితే దీనిలో హాఫ్ ఎంతనా, 18/9, దట్ 18/2, దట్ ఈస్ నథింగ్ బట్ 9. సో 180లోంచి 9ని తీసేస్తే 171. సో ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ 171 రూపీస్ వెన్ ద ప్రైస్ ఈస్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%. సో ఐ థింక్ ఆప్షన్ బి, 171. రైట్ ఫ్రెండ్స్, we understand. Note this. Next one. Okay, Nana, see the next question. A man sold an article at a gain of 5%. Had he sold it for 240 more, he would have gained 8%. The cost price of the article is, simple question. ఏమంటున్నాడంటే ఒక ఆర్టికల్ని 5% గెయిన్కి అమ్ముతున్నాడంట. అంటే సపోజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ వచ్చేసి 100% అనుకుందాం. దీన్ని వాడు 5% గెయిన్కి అమ్ముతున్నాడు కదా, అంటే 105%కి సెల్ చేస్తున్నాడు. ఫైన్. అయితే had he sold it for 240 rupees more, 240 రూపీస్ కన్నా ఎక్కువగా అమ్మితే కనుక వాడికి 8% ప్రాఫిట్ వచ్చేదంట. అంటే అనదర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 108%. ఈ 108% ఎప్పుడు వస్తుంది, దీనికన్నా కూడా వాడు 240 రూపీస్కి ఎక్కువ అమ్మినప్పుడు మాత్రమే, అవునా కదా. అంటే వాట్ ఈస్ ద గ్యాప్ హియర్, 3%. వాట్ ఈస్ ద గ్యాప్ హియర్, 3%. దిస్ 3% రిప్రజెంట్స్ 240. అంటే 3% రిప్రజెంట్స్ 240 అన్నప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ 100% ఆల్వేస్, రైట్. సో 100% ఎంత, సో 3 8s are 24, 0. సో 100 into 80, that is nothing but 8,000. Yes or no? So I think it's option D. Right friends, hope you understand. Please note it. Very simple question. Next one. Okay Nana, let us see another important model. ఇది కొంచెం లాజికల్గా ఉంటుందండి, ఎందుకంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ దీనిలో కలిసాయి. సరే, రేషియో కాన్సెప్ట్ కలుస్తుంది చూడండి. ద కాస్ట్ ఆఫ్ 2 వాచెస్ వేర్ ఇన్ ద రేషియో 16:23 అంటున్నాడు. 2 వాచెస్ యొక్క కాస్ట్ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఎలా ఉంది, ఏ రేషియోలో ఉంది, 16:23 రేషియోలో ఉంది. అంటే చూడండి అన్న, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ వాచ్ సెకండ్ వాచ్ ఎలా ఉన్నాయి, 16:23 రేషియోలో ఉన్నాయి, అంతే కదా. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ద కాస్ట్ ఆఫ్ ఫస్ట్ వాచ్ ఇంక్రీజెస్ అంటున్నాడు. సో ద కాస్ట్ ఆఫ్ ఫస్ట్ వాచ్ ఇంక్రీజెస్ బై 10%. సో ఇది ఫస్ట్ వాచ్ యొక్క కాస్ట్ 10% పెరిగిందంట. అంటే దీనిలో 10% అంటే ఎంతనా, 10% ఎంత, నథింగ్ బట్ 1.6, అవునా కదా. సో 16కి 1.6 యాడ్ చేసామనుకోండి, ఎంతనా, 17.6. ఎస్ ఆర్ నో. సో 17.6 ఈస్ ద 10% ఇంక్రిమెంట్. తర్వాత అండ్ దట్ ఆఫ్ సెకండ్ బై 477. కానీ సెకండ్ వాచ్ ఎంత ఇంక్రీజ్ అయిందనేది అమౌంట్లో ఇచ్చాడు, 477 రూపీస్ ఇంక్రీజ్ అయిందంట. అంటే 23 యూనిట్స్కి అమౌంట్ మనకు తెలీదు, ఇది జస్ట్ యూనిట్స్. కానీ దీని కాస్ట్కి ఇంత కాస్ట్ యాడ్ చేస్తే సెకండ్ వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ పెరుగుతుంది. సరే, నౌ ద కాస్ట్ ఆఫ్ 2 వాచెస్ ఆర్ ఇన్ ద రేషియో 11:20. ఎప్పుడైతే ఇంక్రిమెంట్స్ జరిగాయో ఈ రేషియో ఏదైతే ఉందో 11:20లో ఉన్నాయంట. రైట్ ఫ్రెండ్స్, అంటే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే 11 యూనిట్స్ 17.6ని రిప్రజెంట్ చేస్తే 20 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తే తెలిసిపోతుంది కదా. సో చూడండి, 11 యూనిట్స్ 17.6ని రిప్రజెంట్ చేస్తుంటే 20 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తాయి. సో 11 1s are 11, అంతే కదా. 11 6s are 66 పాయింట్, అంతే కదా. సో 11 into 1.6 is 17.6, అవునా. సో 20 into 1.6, that is nothing but 16 2s are 32, 0 and point gets cancelled. Here 32 will come. సో ఇదంతేనా, 32. అంటే 17.6 and 32 రేషియో వచ్చేసి 11:20గా ఉంటుంది అకార్డింగ్ టు ద గివెన్ డేటా. అయితే వాడు ఏమన్నాడు ఇక్కడ, దట్ ఆఫ్ సెకండ్ బై ₹477. ఫస్ట్ వాచ్ ఇంక్రీజెస్ బై 10% అండ్ దట్ ఆఫ్ సెకండ్ బై 477. సెకండ్ వాచ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 477 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. అంటే 23 కాస్త 32 ఎప్పుడవుతుంది, ఇక్కడ ఈ గ్యాప్ వచ్చి 477 రూపీస్కి ఈక్వల్ అవ్వాలి. అంటే దేర్ ఈస్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్, there is nothing but 9 యాడ్ అవుతుంది, 9 యూనిట్స్ యాడ్ అవుతుంది. దిస్ 9 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 477 రూపీస్. ఎస్ ఆర్ నో, అంతే కదా. ఇప్పుడు ద ప్రైస్ ఆఫ్ ద సెకండ్ వాచ్ ఇన్ ద బిగినింగ్ వాజ్ అంటున్నాడు. అంటే 9 యూనిట్స్ 477 అయితే 23 యూనిట్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ప్రైస్ ఆఫ్ ద సెకండ్ వాచ్ ఇన్ ద బిగినింగ్ అంటే ఈ 23 కదా ఉంది, సెకండ్ వాచ్ యొక్క బిగినింగ్ ఎంత, 23 యూనిట్స్, రైట్. సో 9 యూనిట్స్ రిప్రజెంట్స్ 477, దెన్ వాట్ అబౌట్ 23 యూనిట్స్, రైట్. సో 9 5s are 45, 2 is the remainder, 9 3s are 27. So 23 into 53. Yes or no? సో చూడండి, 3 3s are ఎంత నాన్న, 9 వస్తుంది అట్ ద యూనిట్స్ డిజిట్. సో యూనిట్స్ డిజిట్ దగ్గర 9 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి.
నేను ఇంకా చేయక్కర్లేదు. రైట్ ఫ్రెండ్స్, ఐ థింక్ 1219 ఈజ్ ద ఆన్సర్. రైట్, ఒకవేళ యూనిట్ డిజిట్లో 9 లేకపోతే అప్పుడు చేసుకోవచ్చు ఈజీగా. రైట్ ఫ్రెండ్స్, ఆన్సర్ ఈజ్ 1219. రైట్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ ప్రాబ్లమ్స్. ప్లీజ్ నోట్ ఇట్. థ్యాంక్ యూ.